హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఒకవేళ మీరు నా న్యూ సబ్స్క్రైబర్ అయితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. అలాగే మీరు ఈ వ్లాగ్ చూస్తున్నారైతే మీరు నా ప్రీవియస్ వ్లాగ్ చూస్తేనే మీకు ఈ వ్లాగ్ అనేది అర్థమవుతుంది అనమాట. లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో నైట్ మేము చాలా అలసిపోయాము బికాజ్ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ, మళ్ళీ తర్వాత దర్శనంకి లైన్లో నించున్నాం. అక్కడే చాలా టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇంకా హోటల్ వెకేట్ చేసేసామన్నమాట. హోటల్ వెకేట్ చేసేసి ఇంకా బస్ ఎక్కేసి అందరం కలిసి ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఫస్ట్ ఫుడ్ తిందాం అనుకున్నాం. ఎందుకంటే మేము లేసి రెడీ అయ్యే గ్యాప్లో మాకు ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది అప్పటికి. షేర్ సబ్స్క్రైబ్ గుండు బాస్ గుండు బాస్. 3 hours later. సో శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ అనమాట. ఈ గుడి గోపురం హైట్ వచ్చేసేసి 237 అంత హైట్ ఉంటుందంట. 237 feet అంత హైట్ ఉంటుందంట అనమాట. ఇంకోటి ఏంటి అంటే ఇది ఒక లోకల్ కాలనీ ప్లేస్లో ఉంటుంది. సో మనకి ఇప్పుడు మన లోకల్ ప్లేసెస్ ఎలానో వాళ్ళకి ఆ ఏరియాలో, తమిళనాడు ఏరియాలో వాళ్ళకు ఒక లోకల్ ప్లేస్ అనమాట ఇది. అక్కడిక్కడైనా పూజలు ఏమైనా అయిందనుకోండి గుడిలో చాలా మంచిగా ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట అక్కడ వాళ్ళు. సో మన లార్డ్ రంగనాథ స్వామిది రూపం ఎలా ఉంటుందన్నమాట అక్కడ అంటే శేషపాన్పుపై సహించిన రంగస్వామి లాగా ఉంటుందన్నమాట. సో స్లాంటింగ్లో పడుకున్నలాగా స్లాంటింగ్ కనిపిస్తాడనమాట దేవుడు అక్కడ. సో మీరు శ్రీ రంగనాథ స్వామి టెంపుల్కి వెళ్ళారనుకోండి ఆల్మోస్ట్ ఒక డే పడుతుందన్నమాట మీకు అక్కడ స్పెసిఫిక్గా కూర్చొని ప్రశాంతంగా పిక్చర్స్ తీసుకుంటా అన్నీ చూసుకుంటా రావడానికి. చాలా ప్లేసెస్ ఉంటాయి లోపలికి వెళ్ళాక, చాలా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 156 acres అది ఆ ప్లేస్ మొత్తము. సో చాలా పెద్ద ల్యాండ్ కాబట్టి మీరు అన్నీ చూసుకోవాలంటే ఒక 1 day మొత్తం అక్కడ స్పెండ్ చేస్తే కానీ మనం మనస్ఫూర్తిగా చూసుకోలేము. సో మాకు ఒక మంచి స్పాట్ దొరికిందనమాట అక్కడ. అందరం ఇండివిజువల్గా ఫొటోస్ దిగాము, గ్రూప్ ఫొటోస్ దిగాము. అత్త మామలు అందరం కలిసి ఫొటోస్ దిగామన్నమాట అక్కడ. దిగిన తర్వాత ఇంకా మేము కన్ఫ్యూజన్లో ఉన్నామన్నమాట. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాము, మధురైకి వెళ్దామా లేక రామేశ్వరంకి వెళ్దామా అనేది. ఆ డిస్కషన్ అంతా మేము టెంపుల్ బయటికి వచ్చాక చేసాము. సో అందరూ ఒకటి డిసైడ్ అయిపోయారనమాట మధురైకి ఇంకా స్టార్ట్ అయిపోదాం అనేసి. ఇంకా మేము మధురైకి స్టార్ట్ అయిపోయామన్నమాట. మధ్యలో మేము ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని అలా స్టార్ట్ అయ్యాము. 2 hours later. దోమలు ఏడ పడితే ఆడ దోమలు ఉన్నాడు. హే గైస్, గుడ్ మార్నింగ్. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మధురై అనమాట. సో మధురైలో మేము నైట్ ఇంకా చెక్ ఇన్ అయిపోయాము అనమాట. ఒక హోటల్ తీసుకొని అక్కడ చెక్ ఇన్ అయిపోయి క్విక్గా రెడీ అయిపోయాము. మేము అందరం కజిన్స్ అందరం హాఫ్ శారీ వేసుకుందామని ముందు నుంచి డిసైడ్ చేసుకొని పెట్టుకున్నాము. సో నేనైతే శారీ తెచ్చుకున్నాను, నా గ్రాడ్యుయేషన్ డే శారీ ఉంటే. ఎక్కడున్నాం చెప్పండి గాయస్.
మధుర మీనాక్షి పోతున్నాం గాయస్. We are in streets of Madura Meenakshi. ఎంత బాగా అనిపిస్తుంది, ఎంత కడుతుంది కదా. చాలా బాగుంది. సో మేము మధుర మీనాక్షి టెంపుల్కి వచ్చేసాం అనమాట. సో ఈ టెంపుల్ వచ్చేసి ఫిబ్రవరి వరకు కన్స్ట్రక్షన్లో ఉంటుందంట. 2026 ఫిబ్రవరి వరకు కన్స్ట్రక్షన్లో ఉంటుందన్నమాట. సో లోపల ఉన్న టెంపుల్స్ కూడా అన్ని, లోపల ఉన్న గోపురాలు కూడా అన్ని కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫోన్స్ నాట్ అలౌడ్. మధుర మీనాక్షి టెంపుల్లో ఫోన్స్ నాట్ అలౌడ్. ఇంకా మేము అక్కడే బయటనే సబ్మిట్ చేసేసాం ఫోన్స్. A little longer than a few minutes later. ఏం చేస్తున్నావు? వాట్స్ ద అప్డేట్? అసలు వాట్స్ ద అప్డేట్ చెప్తారా? కంచి అంటున్నారు కానీ కంచికి వెళ్తున్నారా, హైదరాబాద్కి వెళ్తున్నారా క్లారిటీ వెళ్తున్నాం గాయస్. వీళ్ళు ఓవరాక్షన్ చేస్తున్నారు. అంతే తెలుసు కూడా వాళ్ళకి ఓవరాక్షన్. చీర కట్టుకొని ఇంటికి వెళ్తాం గాయస్. మాట్లాడతాం గాయస్. చీర కట్టుకుని ఇట్లా కూర్చున్నాను గైస్. కంచిలో కూడా మాకు ఫోన్లు లేకపోతే ఏం చేయలేము గాయస్. ఇంకా ఏదో ఫోన్స్ నాట్ టెంపుల్లో కూడా ఫోన్ లేకుండా గాయస్ చూపిద్దాం. బయట దిగినాం గైస్ ఫోటో. కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో క్లియర్గా కనిపించలేదు. బయట దిగినాం ఫోటోస్ కూడా. Meanwhile, ఇట్లాంటి వాళ్ళని తీసేయాలి. ట్రిప్లకి వెళ్ళి వాటర్ కొడుతుంది గైస్. నేను అప్పటి నుంచి స్టార్ట్ చేసి సో మేము మధుర మీనాక్షి టెంపుల్లో అక్కడ దర్శనం కంప్లీట్ చేసేసుకొని ఇంకా మేము అక్కడ తీసుకున్న హోటల్ వెకేట్ చేసేసి మేము ఇప్పుడు కంచి కామాక్షి టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాం అనమాట మేమంతా. approximately 10 hours later. సో మేము ఇంకా కంచికి రీచ్ అయిపోయాం అనమాట. మేము ఏమనుకున్నామంటే కొంచెం అర్లీగా రీచ్ అవుతాం అనుకున్నాం, కానీ కొంచెం లేట్ అయింది. దానివల్ల మేము ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్నాం. మేము కజిన్స్ అందరం కలిసి పిజ్జా ఆర్డర్ పెట్టుకొని పిజ్జా తిన్నాము. సో మేము రూమ్ తీసుకున్న ప్లేస్లో వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. లైక్ కంచిపట్టి శారీస్ అమ్ముతున్నారు. సో మా అత్తలు అందరం కలిసి మంచి శారీస్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో గుర్తుకుంటుంది కాబట్టి చాలామంది కంచి కామాక్షి టెంపుల్కి వెళ్తే పక్క శారీస్ కొనుక్కుంటారు. సో ప్రైస్ విషయానికి వచ్చేస్తే ప్రైస్ అనేది కొంచెం ఎక్కువనే ఉంది అక్కడ. ఆల్మోస్ట్ ఒక స్టార్టింగ్ రేటే 3000 అలా చెప్తుంది, కానీ కొంచెం బార్గెనింగ్ చేస్తే తక్కువ చేస్తుంది. Early the next morning. సో మా ప్లాన్ వచ్చేసి కొంచెం అరుణాచలం వరకే ఉండే అనమాట. సో ఎక్కువ అవుట్ఫిట్స్ తెచ్చుకోలేదు మేము. కంచి కామాక్షి అసలు అనుకోలేదు మేము వెళ్తామని. ఇంకా నేను మా అక్క రెసిప్రోక్లేట్ చేసుకున్నాం అనమాట. తను వేసుకుంది, నేను వేసేసుకున్నాను. నా తీసుకుని తను వేసేసుకుంది. ఇంకా రెడీ అయిపోయి మేము ఇంకా టెంపుల్కి ఇస్తాము, సొంత ఇల్లు ఇస్తాము. తర్వాత ఇక్కడ చూడు, నాకు చూడు చూడుపా, మీకు 5 తొల బంగారం, అమ్మాయికి 25 తొల బంగారం, భోజనం పాయసాన్ని. మీరు కలర్ బాగున్నారు స్వామి. ఇక్కడ మా ఊరు అమ్మాయి మీకు చూస్తా, నిజం చెప్తాను, ప్రామిస్తాను. చూడు, ఈ కలర్కి ఒక మర్యాద సపరేట్ ఉంది. సో ఇంకా మేము కంచి కామాక్షి టెంపుల్ దగ్గరికి వచ్చేసాం అనమాట. సో మేము మార్నింగ్ వచ్చాము కాబట్టి మాకు ఎంత క్రౌడ్ అనిపించలేదు. సో కొంచెం పీస్ఫుల్గానే మేము దర్శనం చేసుకున్నాము. ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయటికి వచ్చేసి మంచిగా ఫొటోస్ దిగాము. చాలా మంచి వ్యూ ఉందన్నమాట అక్కడ.
సో నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి ఏకాంబరత్ టెంపుల్ అనమాట. సో ఎంతమంది ఏకాంబరత్ టెంపుల్కి వెళ్ళారనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకోటి ఏంటి అంటే ఈ కంచిలో చాలా ఫేమస్ టెంపుల్ అని విన్నాను నేను. ఈ టెంపుల్ చాలా హిస్టరీ ఉంది టెంపుల్కి, చాలా వీడియోస్ ఉన్నాయి టెంపుల్ మీద. సో ఎవరైనా ఈ టెంపుల్ గురించి తెలిసి ఉంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో మేము నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళిన టెంపుల్ వచ్చేసి వరురాజ పర్మల్ టెంపుల్ అనమాట. సో చాలా ఫేమస్ టెంపుల్ అంటారు, తెలుగు వాళ్ళు చాలా నమ్ముతారు. ఏంటంటే బంగారు బల్లి అంటారు కదా అండి, ఇదే టెంపుల్లో ఉంది అనమాట. సో ఎవరైనా బల్లి మీద పడ్డమైనా, కాళ్ళ మీద నుంచి వెళ్ళడమైనా, ఎటువంటి దోషాలు ఉంటే ఈ బల్లిని మొక్కడం వల్ల ఆ దోషాలన్నీ పోతాయని నమ్ముతారు. 11 minutes later. సో ఫైనలీ మా ట్రిప్ ఎండ్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ 7 days ట్రిప్ కాబట్టి. సో మేము ఇంకా కంచి నుంచి హైదరాబాద్కి స్టార్ట్ అయిపోతున్నాము. అందరం మంచి కంఫర్టబుల్ డ్రెస్సెస్కి వచ్చేసాము, వెకేట్ చేసేసాము, అన్నీ అయిపోయింది. సో ఒకవేళ మీరు నా పార్ట్ 1 బ్లాగ్ చూడకపోయి ఉంటే వెళ్ళి నా పార్ట్ 1 బ్లాగ్ చూడండి, అప్పుడే మీకు పార్ట్ 2 బ్లాగ్ అర్థమవుతుంది. అలాగే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి మీకు ఎటువంటి వ్లాగ్స్ కావాలి ఇంకా అనేది. ఫ్యామిలీ వ్లాగ్సా, లేక ఫన్ వ్లాగ్సా, ఏ వ్లాగ్స్ కావాలి, ప్రాంక్ వ్లాగ్స్ అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో ఫైనల్గా ఒక లాస్ట్ గేమ్ ఆడబోతున్నాం. ట్రిప్లో లాస్ట్ గేమ్ తంబోలా ఆడుతున్నాం అనమాట. అందరం కలిసి కూర్చొని ఒక తంబోలా గేమ్ ఆడట్లే. మేము అందరం ఆడుతున్నాం మీరంతా. 25 years later. సో వెల్కమ్ టు హైదరాబాద్ అనమాట. సో ఆల్మోస్ట్ 7 o'clock, మార్నింగ్ 7 o'clock అలా వచ్చేసాం అనమాట హైదరాబాద్కి. అలాగే ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.